ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతినిస్తూ ధర్నాలో 1000 మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది. అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు నిన్న ధర్నా నిర్వహించారు. ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ధర్నాకు అనుమతినిస్తూ పచ్చ జెండా ఊపింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. యామిని టీఆర్ఎస్ ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మహాధర్నా తలపెట్టిన నేపథ్యంలోనే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాయిదా వేసినట్టు తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలంతా కూడా హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు వారికి పర్మిషన్ ఇస్తున్నట్టు ఒక జీవో జారీ చేసిన పరిస్థితి. హైకోర్టు పర్మిషన్ ఇవ్వడంతో, ఎందుకంటే లఘుచర్ల జరిగిన కలెక్టర్ దాడిపై జరిగిన అంశంలో తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులపై, అక్కడ ఉన్న లఘుచర్లలో ఉన్నటువంటి గిరిజనులపై దాడి జరిగింది. వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టారు పోలీసులు. వారిని జైల్లో పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో ములాఖాతు కూడా ఇవ్వకుండా చాలా జైల్లో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వారిని పరామర్శించడం కోసం దానిలో భాగంగా లఘుచర్ల ఘటనకు నిరసనగా మహబూబాబాద్ జిల్లాలో మహాధర్నాకు పిలుపునిచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అయితే ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మహబూబాద్కు వచ్చి ధర్నా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో అర్ధాంతరంగా ముగిసింది బహిరంగ సభ. అయితే వీళ్ళు మళ్ళీ హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు అప్పీల్ చేస్తే సోమవారం రోజు ధర్నా నిర్వహించుకోవడం చెప్పేసి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హైకోర్టు సుమారుగా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, దాంట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే సభ నిర్వహించాలి. ఆ సభకు కేవలం 1000 మంది మాత్రమే రైతులు రావాలి, మిగతా వారు ఎవరు అంతకంటే ఎక్కువ కూడా రావద్దని చెప్పేసి హైకోర్టు కొన్ని షరతులు విధించింది. ఆ షరతుల ప్రకారమే టీఆర్ఎస్ నేతలంతా కూడా బహిరంగ సభ నిర్వహించుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు కాబట్టి ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతిపక్ష నేత వస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి కొంత గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారు. దానికి నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల పేరుకే టీఆర్ఎస్ బహిరంగ సభ రచుకోవాలని చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికైతే టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కూడా క్యాన్సల్ అయినటువంటి సభను మళ్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తోటి మళ్లీ సభ నిర్వహించుకోబోతుంది. సోమవారం రోజు సభ నిర్వహించుకోబోతుంది. అంటే మరొక 3 రోజుల పాటు ఉంది. దానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకత ఉన్న విధానాలను పూర్తిగా అక్కడ మహబూబాద్లో చెప్పే అవకాశం ఉంది. రైతుల మీద దాడినటువంటి అంశాన్ని, గిరిజనుల మీద దాడి చేసినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గిరిజనులు ఉంటారు. అది మహబూబాద్ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఆ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఆ గిరిజన సభ జరగబోతుంది. దానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నాడు. అయితే ఇప్పటికీ ఆ నేపథ్యంలో ఇప్పటికైతే టీఆర్ఎస్ నేతలంతా కూడా మహబూబాద్ మొత్తం పెద్ద మొత్తంలో సభ సక్సెస్ చేయడం కోసం పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో మాజీ మంత్రి దయాకర్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ రవీంద్రరావు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కావచ్చు, ఇతర నేతలంతా కూడా మహబూబాద్లోనే మకాం వేసిన పరిస్థితి. ఆ ఎట్టి పరిస్థితిలో ఆ సభని విజయవంతం చేయడం కోసం పెద్ద మొత్తంలో ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి చూడాలి. ఆ రోజు ఆ సభ జరిగే రోజు ఎలాంటి పరిస్థితులు నెలకొంటే నిజంగానే పోలీసులు ఏమైనా ముందస్తు అరెస్టులు చేసే అవకాశం ఉంటాయి, ఇంకేమైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే అవకాశం ఉందా, మరింత సమాచారం అయితే మనకు తెలియాల్సింది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేపు జరగబోయే సభకు పూర్తి కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది.